పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో అద్భుతమైనటువంటి సిక్స్లు విధ్వంసం కనబరుస్తాడని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. మొదటి మ్యాచ్ అంటే రెండవ టీ20లో మొదటిసారిగా అరంగేట్రం చేసినటువంటి వైభవ్ సూర్యవంశీ 2 సిక్స్లు బాది పెవిలియన్ బాట పట్టాడు. 14 పరుగులకు అవుట్ అయ్యాడు. సరే, మొదటి మ్యాచ్ కదా, కొంత ఆ ఒడిదుడుకుల మధ్య లేకుంటే దానివల్ల బ్యాడ్ లక్లో అవుట్ అయిపోయాడని చెప్పేసి అనుకుని తర్వాత మ్యాచ్లో అయినా అద్భుతంగా రాణిస్తాడు, వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూడాల్సిందే అని చెప్పేసి మళ్ళీ అభిమానులందరూ, ప్రపంచంలో ఉన్నటువంటి అభిమానులందరూ అండ్ క్రీడా దిగ్గజాలందరూ కూడా ఆసక్తిగా చూసినటువంటి మూడవ టీ20లో కూడా వైభవ్ సూర్యవంశీ మరొకసారి విఫలమయ్యాడు. రెండవ టీ20లో అంటే తను ఆడినటువంటి మొదటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఏదైతే 2 సిక్స్లు బాది అవుట్ అయ్యాడో, ఈ ఒక మూడవ టీ20 మ్యాచ్లో కూడా అదే రకంగా 2 సిక్స్లు బాదేసి మొదటి మ్యాచ్లో 2 సిక్స్లు, తను ఆడినటువంటి రెండవ మ్యాచ్లో కూడా 2 సిక్స్లు బాదేసి అవుట్ అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దీంతో అంటే మొదట్లో తన ఇంటెన్షన్ అయితే క్లియర్గా చూపిస్తున్నాడు. వచ్చామా, సిక్స్లు బాదామా, స్కోర్ బోర్డును పరిగెత్తించామా అనేటువంటి ఇంటెన్షన్తోనైతే అగ్రెసివ్ మోడ్తోనే క్రీజ్లో కనిపిస్తున్నాడు. కానీ అక్కడ ఇంగ్లాండ్ పిచ్లో, ఇంగ్లాండ్ క్రీజ్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ వచ్చేటువంటి కొన్ని బంతులను ఆచితూడ్చి ఆడాల్సినటువంటి ఆ పరిస్థితిని అయితే తను మర్చిపోతున్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా మొదటి 2 మ్యాచ్లే కాబట్టి తనకి ఇంకా కుదురుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి ఆల్రెడీ ఎలాంటి బెరుకు లేకుండా, ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి సందేహం లేకుండా తను చక్కగా ఆడుతున్నాడు. మిగతా బ్యాటర్ల కంటే కూడా కాన్ఫిడెన్స్గా క్రీజ్లో నిలబడి వచ్చినటువంటి బంతులని ఆర్చర్ వేసినా ఇంకెవరేసినా కూడా సిక్స్లు బాదడానికే, ఎవరికి భయపడకుండా 15 ఏళ్ల కుర్రాడు, స్కూల్కి వెళ్ళేటువంటి కుర్రాడు, 30 ఏళ్లకు పైగా ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ బౌలర్ని, టెస్ట్ బౌలర్స్ని ఎదుర్కొంటూ సిక్సర్లు బాదుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి కొంత తక్కువ పరుగులే చేసినప్పటికీ కూడా మొదటి మ్యాచ్లో, రెండో మ్యాచ్లో 2 సిక్స్లు బాదైతే తన అగ్రెసివ్ ఇంటెంట్ని అయితే చూపించేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఇప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే వైభవ్ నుంచి మేము ఆశిస్తుంది ఇది కాదు. వైభవ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో ఇప్పటివరకు చూసాం. ఇంగ్లాండ్ పైన అంతర్జాతీయ క్రికెట్లో కూడా టీమిండియా జెర్సీలో తన విశ్వరూపాన్ని చూపిస్తే అది కూడా చూడాలని ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ముఖ్యంగా ఇండియా క్రికెట్ అభిమానులు, వైభవ్ సూర్యవంశీ అభిమానులు తను ఒక్కసారి బ్యాట్ జులిపిస్తే, ఒక్కసారి ఆ బ్యాటింగ్ ప్రతాపం చూపిస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి చర్చకు దారితీస్తుందో మనందరికీ తెలిసిందే. మాజీ దిగ్గజాల నుంచి అంతర్జాతీయ క్రికెటర్ల వరకు ఎలాంటి కామెంట్స్ చేస్తారో కూడా మనందరికీ తెలిసిందే. అలాంటి దానికోసం ఎక్స్పెక్ట్ చేస్తూ వైభవ్ సూర్యవంశీ ఎప్పుడు బ్యాట్ జులిపిస్తాడా, ఎప్పుడు ఒక మంచి హాఫ్ సెంచరీ నాక్ చేస్తాడా, ఒక విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఎప్పుడు ఆడతారా అని చూస్తున్నటువంటి అభిమానులకు, ప్రేక్షకులకైతే మొదటి 2 మ్యాచ్ల్లో అయితే ఆ నిరాశ అయితే కనపడింది. మిగతా 2 మ్యాచ్ల్లోనైనా వైభవ్ సూర్యవంశీ తన యొక్క బ్యాట్ జులిపించి కొన్ని రాంగ్ బాల్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని డాట్ చేయడమో, లేకుంటే వాటిని వదిలిపెట్టడమో, లూజ్ బాల్స్ని మాత్రమే హిట్ చేసేటువంటి ప్రయత్నం చేయడమో. ఎందుకంటే ఐపీఎల్ మనం ఒక మ్యాచ్లో చూసాం, వైభవ్ ఓన్లీ హిట్ చేస్తాడు, వచ్చిన బాల్ వచ్చినట్టు కొడతాడు అనుకునేటువంటి అందరినీ కూడా అదంతా తప్పు. చాలా మెచ్యూర్డ్గా కూడా గేమ్ ఆడతాడు. సిచ్యువేషన్ని బట్టి వికెట్లు పోయినప్పుడు ఇన్నింగ్స్ని ఎలా బిల్డ్ చేయాలో కూడా తెలుసు అనేటువంటి విషయాన్ని ఒక మ్యాచ్లో మనం చూసాం. ఒక ఎండ్లో మొత్తం వికెట్లు పడుతున్నా కూడా మొత్తం నిలబడి మ్యాచ్ ఎండ్ వరకు మ్యాచ్ని అద్భుతంగా తీసుకువెళ్ళినటువంటి పరిణితి మనం చూసాం. కాబట్టి వైభవ్ కూడా ఇప్పుడు అలాంటి పరిణితి చూపించాల్సిన పరిస్థితి ఉంది. మిగతా టీమ్మేట్స్ల నుంచి, మిడిల్ ఆర్డర్లో కానీ మిగతా టీమ్మేట్స్ల నుంచి ఆశించిన స్థాయిలో భారీ స్కోర్లు సాధించలేకపోతున్న నేపథ్యంలో వైభవ్ వచ్చినటువంటి మొదట్లోనే భారీ హిట్ కొట్టి వెళ్ళిపోకుండా, హిట్ కొట్టడంతో పాటుగా వేస్ట్ బాల్స్ని టచ్ చేయకుండా కొంత మెచ్యూర్డ్గా ఆడాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చింది. ఏదేమైనా 2 మ్యాచ్ల్లో విఫలమైనప్పటికీ కూడా వైభవ్ సూర్యవంశీ కొట్టినటువంటి 2 సిక్స్లు అయితే కొంత తనని నెగిటివ్లోకి పడేయకుండా ఉంచినటువంటి పరిస్థితి. తనకి ఇప్పుడే అవకాశం వచ్చింది కాబట్టి ఇంకా సమయం ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక పాజిటివ్ ఇంటెన్షన్లోకి తీసుకువెళ్ళేటువంటి పరిణామం కూడా తన బ్యాటింగ్, తన యొక్క పొజిషన్స్ని బట్టి అయితే అర్థమైపోయింది. ఏదేమైనా వైభవ్ సూర్యవంశీ ఒక మంచి ఇన్నింగ్స్ కోసము లక్షలాది మంది క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి క్రీడా దిగ్గజాలు కూడా వైభవ్ ఎప్పుడు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడతాడా అని చూస్తున్నాడు. మరి 4th టీ20లోనైనా వైభవ్ తన బ్యాట్ని జులిపించి తన నాక్ ఎలా ఉంటుందో చూపించేటువంటి ప్రయత్నం చేస్తారా, లేదంటే ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.